హై వ్యూవర్స్, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. నేను ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేశాను. ఎక్కడ కూడా ఎస్ అవును అన్న ప్రూఫ్ కనపడుతుంది, కానీ మేబీ అన్నట్టుగా ఒక డౌట్ ఫార్మేట్లో అయితే చాలా వార్తలు ఉన్నాయి. అండ్ మనము ఆలోచిస్తే అవునేమో కదా అన్నటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది. మెయిన్ దీనికి సంబంధించి హైలైట్ చేసింది ఎవరు? తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. ఈవెన్ మార్నింగ్ ఈ టాపిక్ సంబంధించి నా ఫ్రెండ్స్ రిఫర్ చేసినప్పుడు కూడా ఇదే అన్నారు. సోషల్ మీడియా అంతా ఈరోజు ఇదే నడుస్తుంది. తీన్మార్ మల్లన్న డైరెక్ట్గా ఓపెన్ అయ్యాడు. నాగ చైతన్య సమంత మధ్య విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ తను కొన్ని మెన్షన్ చేస్తే అవునా కాదా చెక్ చేసి, అఫీషియల్గా అంటే రాలా, అన్అఫీషియల్గా అంటే బోల్డ్ అన్ని. ఇటువంటి మూమెంట్లో నాకు కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా హట్టింగ్ అనిపించే. గతంలో ఆయన రామన్న రామన్న అని చెప్పేసి గౌరవంగా సంబోధిస్తూ పోస్టులు పెట్టేవాడు. సిగ్గేస్తుంది ఇప్పుడు. ఇద్దరు లంగగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే అదేమన్నా అంతర్జాతీయ కుంభకోణమా? ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఈ ఎగ్జిస్టింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే నడుస్తుందో దాని మీద ఆయన మాట్లాడిన మాటలు కంపరం ముట్టింది. నాకైతే సీరియస్ జుగుప్స కలిగింది. చా, ఇంత నిర్లక్ష్యంగా, ఎంత బాధ్యతారహిత్యంగా మాట్లాడేటి మనిషి. ఊరుకున్నంత ఉత్తమం లేదు అంటారు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండేదానికి సంబంధించి. బట్ ఈ మనిషి ఏం చేశాడు? ఇంత దారుణం. మొన్నటిగా మొన్న కేసీఆర్ ఈడీ మోడీ బోడీ ఎవడొస్తాడు రండి అదని ఇదని అన్నారు. ఏమైంది? లిక్కర్స్ కేసు తిహార్ జైల్లో ఉంది కవిత. మేడిగడ్డకు సంబంధించి పగుళ్ళు వస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈఫిల్ టవర్ కానీ ఒక సైడ్ కానీ వంగిపోయినట్టుండేది కదా, అలా దీన్ని కంపేర్ చేస్తూ రిపేర్ చేస్తే అయిపోయింది, దాని కూడా ఏంటి అన్నారు. అదేమని ఈ కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ దగ్గరికి వెళ్తుంటే ఏం ఎక్కడ వెళ్తున్నారు మేడిగడ్డకి అని కేసీఆర్ అంటాడు. ఈ కేటీఆర్ హరీష్ రావు మిగతా వాళ్ళు ఏమంటారు? కావాలని దీనిని కూల్చేదాకా వీళ్ళు రిపేర్లు చేయరు, అది బీఆర్ఎస్ మీద నింద అని చెప్పేసి. ఎవడ ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది? నిర్మాణం జరిగి ఎన్ని రోజులు అవుతుంది చూడండి. అసలు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మొత్తం లెక్క తీస్తా పోతా ఉంటే ఈ మన రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన 5 years అనుకుంటే ఈ 5 years కూడా సరిపోదు, అన్ని బయటపడతా ఉన్నాయి. నిన్న హరీష్ రావు దగ్గర పిఏగా చేసినటువంటి నరేష్ అనే అతను అయితే ఆ తర్వాత హరీష్ రావు కార్యాలయం చేయమని వచ్చింది. అతను పిఏ కాదు, అతను వచ్చేసి జస్ట్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటరు, కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్. ఆ తర్వాత వచ్చేసి మన హరీష్ రావు గారికి సంబంధించి ఆర్థిక మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేస్తున్నప్పుడు అప్పుడు ఎంత పని చేస్తున్నారు, ఆ తర్వాత పంపించేస్తున్నాం. అతను తప్పు చేస్తే మాకు అంట కడతారంటే అన్నారు. ఏం తప్పు చేశాడు ఇతను? అతనితో పాటు ఇంకో ముగ్గురు మొత్తం కలిసి దాదాపు వాస్తవానికి కొన్ని వేల చెక్కులు అంటూ ఉన్నారు. నేను జస్ట్ వందలని మెన్షన్ చేస్తున్నాను. వాల్యూ వచ్చేసి కోట్లలో ఉండేది, నో డౌట్. కొన్ని వందల CMRF చెక్కులు, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఎవరికా వెళ్ళేది అన్నప్పుడు రోగులకు సంబంధించి పాపం అవి. ఎవరైతే ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉంటారో అవి ఆరోగ్యశ్రీ కింద కవర్ కావో అప్పుడు ఏం చేస్తారంటే CMRF కింద అప్లై చేసుకుంటారు. కొంతమందికి ఏమో లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి ముందే ఇస్తారు. ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది నువ్వు తీసుకెళ్లి ఆసుపత్రిలో ఇస్తే దెన్ ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్లో మెన్షన్ చేస్తారు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అని. ఆ వర్త్ ఉన్నటువంటి దాని లోపు నువ్వు వాడుకుని ఆ బిల్లు అన్ని పెట్టి దాన్ని కనుక నువ్వు ఆన్లైన్లో మొత్తం అప్లై చేసుకుంటే డబ్బులు రిఫండ్ ఇస్తారు. ఎవరికి? హాస్పిటల్ వాళ్ళకి రిఫండ్ ఇస్తున్న బట్టి బిల్లు పే చేస్తారని అంటారు అనుకోండి. ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి కట్టాల్సిన అవసరం. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ కాకుండా ఏం చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళు ముందు బిల్స్ పే చేశారు. అప్పుడు ఏం చేస్తారు? అయ్యా ఇంత అయిందయ్యా, బిల్స్ అని కట్టున్నామయ్యా, డబ్బులు అన్నప్పుడు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ అప్లై చేస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద వీళ్ళకి చెక్స్ వస్తాయి. ఆ చెక్ కూడా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ పేరు మీద వస్తాయి. ఇక్కడ కూడా స్కామ్ చేశారు అంటే అసలు ఏం నడిచిందిరా బాబు? అసలు పేరుకే తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ చెప్పేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉసురు పోసుకున్నారా? కుటుంబ పరిపాలన అంటే ఏం కుటుంబ పరిపాలన రా అంతా బాణంలో చెప్పేసి బిల్డప్ ఇచ్చి ఈరోజు పదవి పోగానే మొత్తం కుటుంబ పరిపాలన చెప్పేసి అర్థమవుతుందా? చివరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ ప్రణీత్ అనే చెప్పేసి పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు, అతను చెప్తున్నది ఏంటి? క్లియర్గా ఏమంటున్నాడు? రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్, ఆ తర్వాత వార్ రూమ్ వచ్చేటప్పటికి వరంగల్, సిద్దిపేట్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, ఐ థింక్ సో మొత్తం 5 చోట్ల వార్ రూమ్ లాగా సెటప్లు.
మన సిటీలో అఫీషియల్గా మొత్తం 17 కంప్యూటర్లు 2 రూములు ఈ ప్రణీత్రావుకి అలాట్ చేసి ఇజ్రాయెల్ నుంచి హై ఎండ్ ఎక్విప్మెంట్ తెప్పించి ఇందులో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ అతని పర్యవేక్షణలో రాజకీయ నాయకులు మెప్పు పొందడం కోసం రాజకీయ నాయకుల ఫోన్లు ఇప్పుడు వాళ్ళు చెప్పారని చెప్పేసి సినీ సెలబ్రిటీల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు రమ్మన్న చోటకు వాళ్ళు వస్తే సరే రాకపోతే వచ్చేసి వాళ్ళ కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలా సమంత విడాకుల కారణమేరన్నది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి న్యూస్. ఏమని సమంత స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న మూమెంట్లోనే నాగచంద్రతో ప్రేమ ఆ తర్వాత పెళ్ళి అంత హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్లో ఫ్యామిలీ మెన్ సినిమా తీయడం ద్వారా అందులోని సీన్స్ రిమైనింగ్ మరుకునేటి వల్ల నాగచైతన్యకి ఆమెకు డిస్టర్బెన్స్ వచ్చిందని ఆ కిరణ్ ఫ్యామిలీ చూసి తట్టుకోలేకపోయిందని ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ చివరికి విడాకులు తీసుకోమని చెప్పేసి మనం అంత అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జనాలు మాట్లాడుతున్నది ఏంటి, అంతా కూడా వైరల్ అవుతున్నది ఏంటి, సమంతని వేరే ఒకళ్ళు వేరే ఫార్మేట్లో మాట్లాడటం జరిగింది, దానికి ఏమి ఒప్పుకుంది, అది ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు తెలిసింది. ఆ విషయాన్ని సమంతకు చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. కాదు కూడా నేను ఏ తప్పు చేయలేదు, ఏం పీక్కుంటారా బాబు అని అంది. అది కాస్త వీళ్ళకి ఇచ్చినారు అఖిలేని ఫ్యామిలీకి. ఇక దాంతో ఏంటి ఇది అని చెప్పేసి ఆమెను అడిగితే నేనే తప్పు చేయలేదు అని చెప్పేసి ఆమె అంటూ ఉన్నా వాళ్ళు ఊరుకోలేదు. అలా డిస్టర్బెన్స్ పెరిగి చివరికి ఇంకా విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోయింది అని ఇప్పుడు లేటెస్ట్ టాక్. నాట్ ఓన్లీ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ అని ఒకళ్ళు అంటారు, ఇంకొకరు. సో నేను పేర్లు అన్నది పర్టికులర్గా నేను చెప్పలేను, ఒక జర్నలిస్ట్ ఉన్నాను కాబట్టి ఒక ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి. రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ హడావుడి చేస్తూ నా వల్ల కాదు, అది నాకు వద్దు. గతంలో ఇదే కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి సంబంధించి డ్రగ్స్ అనే ఇష్యూ జరుగుతున్న మూమెంట్లో ఫ్రెండ్ అని ఒప్పువేసుకున్నాడు ఆయన కూడా. అండ్ సినిమా వాళ్ళకి సంబంధించేసి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అలా వీళ్ళు అంతే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చిన్నారు. ఇప్పుడు నేను గెట్ టుగెదర్ వాళ్ళు కలిసినప్పుడు కానీ మరికొన్ని సందర్భాల్లో ఈ సమంత వచ్చేసి ఆ గతంలో చేనేత వస్త్రం సంబంధించేసి ఆమె ఒక రకమైన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళటం కావచ్చు, లైక్ ఇవన్నీ కేటీఆర్ సన్నిహిత ఒకటి లైక్ ఇవన్నీ కూడా జరిగింది. ఆమె స్టైలిస్ట్ ఎవరు ఉన్నారు కదా ఆమె దగ్గర ఉంటారు, ప్రీతం జోకాల్కర్ ఎవరు అప్పుడే పరిచయం అని చెప్పేసి. సో విషయం ఏంటి అన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ప్రణీత్రావు వాళ్ళు నిన్న చెప్పిన దాని ప్రకారం కావచ్చు, మనం చెప్పిన దాని ప్రకారం ఏంటి, హవాలా మనీ సిటీలో పెద్ద పెద్ద కోటీశ్వరులకు సంబంధించి వాళ్ళు ఫోన్లు ట్యాపులు చేసి అక్రమ మార్గంలో ఉన్న డబ్బుని లెక్కలోకి రాదు కాబట్టి దాన్ని వీళ్ళే దోచుకున్నారని పంచుకున్నారని వాళ్ళు బెదిరించి ఇంకా నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేశారని, ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారని, ఈ ఆడవారు మగవారికి సంబంధించినటువంటి దానిలో సినిమా వాళ్ళు కూడా ఉన్నారని, అందులో సమంత ఫోన్ ట్యాప్ చేశారని, ఆమెను కావాలని ఇరికించి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడితే ఏం పీక్కుంటారా బాబు నేనేం తప్పు అని చెప్పేసి ఆమె ఖరాఖండిగా చెప్పిందని, ఇదిగోనయ్యా మీ కోడలేదని చెప్పేసి నాగార్జునకి ఇచ్చారని, అది చూసి వాళ్ళు హట్ అయ్యారని, ఆ తర్వాత ఆమెను అడిగితే ఆమె హట్ అయిందని, ఇంకా ఈ చిలికి గాలివారణ మారి విడిపోయేదాకా వెళ్ళిందని, ఇది ఇప్పుడు అంతా మాట్లాడుతూ క్లారిటీ ఎవరు ఇవ్వాలి, సమంత పాప ఆమె అయితే ఇవ్వదు. ఎన్నిసార్లు నేను ఎన్నిటికని ఇచ్చింది అఖిలేని ఫ్యామిలీ అయినా వాళ్ళు ఎవరు, ఇంకెవరు ఇవ్వాలి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు బయట పెట్టాలి. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించేసి ఆయన ఇమేజ్ కాకుండా కేటీఆర్ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కూడా అయి ఉండొచ్చు, లేదు బీఆర్ఎస్ వాళ్ళ పాపాలన్నీ బయటపడని చెప్పేసి అనుకోవచ్చు, లేదు బీఆర్ఎస్ మీద బురదలటం కోసం రేవంత్ రెడ్డి సైడ్ కొంతమంది ఈ రకంగా దీన్ని హైలైట్ చేసినట్టు అనుకోవచ్చు. ఇలా రకరకాల ఎన్నో అనుమానాలు. బట్ ఫోన్ ట్యాపింగ్ అయితే నిజం, ఇందులో ఎంతోమంది ఇరుక్కున్నారన్నమాట నిజం, ఎంతోమంది బ్లాక్మెయిల్ చేస్తున్నమాట నిజం, ఎన్నో కాపురాలు కూల్చారన్నమాట నిజం. ఆ పాపం అంతా ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీకి పట్టుకుందా, లేదన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కాకుండా బయట ఎవరైనా బీఆర్ఎస్ నాయకుడు ఇదంతా చేశాడా అన్నది విచారణలో తేలాలి.